ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో ఒక నిరుద్యోగి ప్లకార్డు పట్టుకున్నాడు. డిఎస్సి సార్ అని చెప్పనేసి డిఎస్సి సార్ అని చెప్పనేసి ఆ ప్లకార్డు ఊపుతుంటే చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండా, అసలు ఏ ఆలోచన లేదు, ఎవరితోటి చెప్పింది కాదు, ఆయన నోటితోటి ఆ మనసులో ఏ సంకల్పం, మీ అందరి కష్టం, మీ తల్లిదండ్రుల మీ కష్టం, మీ బాధలు చూసి ఆ భగవంతుడు ఆయన మనసులో అనిపించాడో లేదో మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని ఆ రోజు ఎటువంటి అసలు డిఎస్సి గురించి డిస్కషన్ కానీ ప్లానింగ్ కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను ఆ రోజు దైవ సంకల్పం ఉంది, ఇంతమంది నిరుద్యోగుల కష్టాన్ని చూసి భగవంతుడు ఆయన మనసులో ఆ మాట అనిపించాడని చెప్పనేసి ఆ రోజు పక్కనున్న నేను భావించడం జరిగింది. తరువాత మాట ఇచ్చినట్లే ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టడంతో పాటు దాన్ని బాధ్యతను కూడా, ఎందుకంటే అది చిన్న బాధ్యత కాదు, 16,000 ఉద్యోగాల్ని నిర్వహించేదానికి బాధ్యతను కూడా నారా లోకేష్ గారికి అప్పచెప్తే అహర్నిశలు మాకు తెలుసు, రాంగోపాల్ అన్నకు కానీ నాకు కానీ చిరంజీవి గారికి కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా మేము ఆ పనిలో కొంచెం మాకు కూడా అవగాహన ఉంది కాబట్టి అనుక్షణం నాకు తెలిసి ఆ డిఎస్సి టైంలో గంటకి మానిటరింగ్ చేస్తూ కేసులు పడ్డ వాటికి ఏ విధంగా లీగల్ టీంతో చర్చిస్తూ నారా లోకేష్ గారు నాకు తెలిసి 3-4 గంటలు కూడా నిద్రపోయి ఉండరు. డిఎస్సిని చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మిచ్చారు, నిరుద్యోగులకి నేను మాటిచ్చాను, యువగళంలో ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ తెస్తాను, మీ అందరి భవిష్యత్తు కాపాడుతానని యువగళంలో నేను మాటిచ్చాను, దాన్ని నిలబెట్టుకోవాలని ఒక భయంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పనేసి పర్సనల్గా ప్రతి గంటకి రివ్యూ చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు, ఎక్కడ ఒక్క చిన్న డిస్ప్యూట్ కానీ ఒక్క ఇబ్బంది కానీ రాకూడదు, ఎక్కడ ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద లీగల్ ఇష్యూస్ రాకూడదని 100కి పైచీలకు కేసులు వేసిన వాటినన్నిటినీ ఓపికతోటి లీగల్ టీమ్స్ తోటి డిస్కస్ చేసి ప్రతి దానికి కూడా కౌంటర్ చేస్తూ ఇబ్బంది లేకుండా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల ముందు మాకు తెలుసు మీ కష్టాలందరి, ఎందుకంటే 2023లో నేను రాంగోపాల్ రెడ్డి అన్న క్యాంపెయిన్ చేసాం ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో. మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా మేము ఓటు కోసం తిరిగింది, ఎన్నో కోచింగ్ సెంటర్లకు తిరిగాము, ఎంతోమందిని యూనివర్సిటీల్లో కలిసాం, ఎంతోమంది నిరుద్యోగులను కలిసాం. ఆ రోజు వాళ్ళు పడుతున్న బాధలు, ఇందాక ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, టౌన్ అక్కడ హాల్లో ఉంటుంది, ఉదయం 6ంటికి వెళ్తే జైల్లో లాగా రాత్రి 10ంటి దాకా చదువుకుంటూ అక్కడే తిండి తిని ఉన్నామని చెప్పనేసి, ఆ తిండి తినటానికి కూడా డబ్బులు లేకుండా ఒక్క పూట తిని చదువుకున్న వాళ్ళ విద్యార్థులు నా కళ్ళతో నేను చూశాను. ఎంతోమందిని ఎన్నో సంవత్సరాలుగా ఒక్క పూట తిండి తిని అప్పుడు అన్నదానాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి తింటూ కోచింగ్లు ప్రిపేర్ అయిన పిల్లలను మేము చూసాం. ఈరోజు అటువంటి బిడ్డల మీద, అటువంటి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళ మీద ఈ రకమైన ఆరోపణలు చేయటానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి నరరూప రాక్షసుడు అనే పదం కూడా చాలా తక్కువ అని తెలియజేస్తున్నా. చంపితేనే రాక్షసుడు కాదు, కత్తితోనో గొడ్డలతోనో చంపితేనే రాక్షసుడు కాదు, ఇంతమంది క్యారెక్టర్ల మీద, వ్యక్తిత్వం మీద, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు మీద, వాళ్ళ జీవితాల మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తి నరరూప రాక్షసుడు కన్నా దుర్మార్గుడని నేను తెలియజేస్తా ఉన్నా. నెంబర్ 2, మీ అందరి కష్టం సంవత్సరాల కొద్దీ మీ తల్లిదండ్రుల్ని లేకపోతే భార్యల్ని బిడ్డల్ని భర్తల్ని వదిలిపెట్టి మీరు చేసిన కష్టం ద్వారా తెచ్చుకున్న ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 100కి 100% ఈ కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మేమంతా మీకు అండగా ఉంటాం. ఏ స్థాయికైనా మిమ్మల్ని కాపాడుకునేదానికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని నిర్మించేదానికి, విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దేదానికి మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న కష్టానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు, నారా లోకేష్ గారు తీసుకుంటారని తెలియజేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీలో నువ్వు చాలాసార్లు చెప్పావు,
నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాము, లేకపోతే ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, క్యాంపెయిన్లో ఉన్నప్పుడు చెప్పాం. సిపిఎస్ అదే ఉందమ్మా, వారంలో తీసేస్తాం. అదేదో కనుక వింటర్కి తీసేసినట్టు సిపిఎస్ ఏ ఉందమ్మా, వారంలో తీసేస్తాం. జాబ్ క్యాలెండర్ జనవరి కల్లా జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఆ క్యాలెండర్లు ప్రింట్ అయ్యి 5 సంవత్సరాలు, 6వ సంవత్సరం వచ్చేసరికి నిన్ను ప్రింట్ చేసి జనాలు ఇంటికి పంపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీకు చెప్తా ఉన్నాం, ఇటువంటి నువ్వు రాజకీయ నాయకుల మీద ఆరోపణలు చేయి, భరిస్తాం. చంద్రబాబు నాయుడు గారి మీద చేయి, భరిస్తాం. ఇంకొకరి మీద చేయి, పవన్ కళ్యాణ్ గారి మీద చేయి, నారా లోకేష్ గారి మీద చేయి, లేకపోతే మా శాప రవి మీద చేయి, రామ్ గోపాల్ రెడ్డి అన్న మీద చేయండి, మా మీద చేయండి, మేము భరిస్తాం ఆరోపణలు. కానీ నిస్వార్థంగా కష్టపడి వాళ్ళ కష్టంతో వాళ్ళ రక్తాన్ని చెమటగా చిందించి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న వీళ్ళ మీద కనుక విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మీరు కనపడితే తరిమి కొట్టే పరిస్థితి కూడా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. 100% నీ అవినీతి చరిత్ర ఏంటో, మీ జీవితం ఏంటో మా రాంగోపాల్ రెడ్డి అని చెప్పాలా. పులివెందుల ఎమ్మెల్యే గారి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.